బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే నామినేషన్స్ భలే హాట్ గా సాగాయి అని చెప్పి అందరూ వాగుతారు, కానీ అంత హాట్ ఏమీ లేవు నిజంగా. అంటే హాట్ గానే సాగాయి, కానీ దానికి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హాట్ గా నటించారు వీళ్ళంతా కూడా. వీళ్ళ మొహాలు చూసి దీన్ని హాట్ గా సాగాయి అని ఎవడన్నా సరే నిజంగా అసలు ఆ, ఎలా అనాలో అర్థం కాదు. ఒక్కొక్కడు అసలు కనీసం ఎథిక్స్, కామన్ సెన్స్, మినిమం సెన్స్, బేసిక్ సెన్స్, హ్యూమన్ సెన్స్, అసలు సెన్స్ అన్ని మర్చిపోయి అసలు అవేం నామినేషన్లు ఏంటో అర్థం కావట్లా. ఫస్ట్ మాట్లాడుకోవాలంటే నాకు ఎందుకో మణికంఠ గురించే మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే ప్రోమో నుంచి కూడా వాడు హైలైట్ అయ్యాడు కాబట్టి. అసలు నామినేషన్ ఏంట్రా బాబు అని చూసా. ఏముంది, ఆ సరే నీకు యష్మికి గొడవ ఉంది, ఇద్దరు కలిసి పరస్పరంగా ఓ వాదోపవాదాలు భలే చేసుకున్నారు, అంతవరకు ఓకే. ఆ పిల్ల పాయింట్స్ పర్ఫెక్ట్ గానే అడిగింది. నీకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ పిల్ల మీద అనవసరంగా ఎదిరించి ఏదేదో మాట్లాడావు. ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేసావని నేను అంటే, అవును, నాకు ఆటలో ఫ్రెండ్ అయినా గిండ్ అయినా నేను ఎవరిని ఏమీ చూడను, నాకు ఆట ఆటే పాట పాటే అన్నట్టు నువ్వు మాట్లాడిన తీరు అస్సలు బాగాలేదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ చీటింగ్ అనే చెప్పుకోవాలి. 100 to 100% ఒక స్నేహానికి నమ్మక ద్రోహం అయితే చేసావు. ఆ తర్వాత ఇప్పుడు అసలు మాట్లాడుకోవాల్సింది నిన్ను నామినేట్ చేసినటువంటి మన ఆదిత్య ఓం. అసలు ఎలా ఉందంటే ఇది, పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని నిజంగా 4 తన్ని, ఏరా పాస్ అవ్వట్లేదు, ఏరా నువ్వు అసలు చదవట్లేదు, నీకు యూనిఫామ్ కొనిచ్చాము, నీకు ఫీజులు కట్టాము, నిన్ను కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేసాము, నీకు మంచి చెడు నేర్పాము, నిన్ను కన్నాము పెంచాము అంటే, నన్ను కనమని నిన్ను అడిగామా? నన్ను పెంచమని నిన్ను అడిగానా? నాకు స్కూల్ యూనిఫామ్ కొనమని నిన్ను అడిగానా? నాకు మంచి చెడు చెప్పమని నిన్ను అడిగానని ఎవడన్నా అంటే చెప్పు చీపురు బట్టి తన్నబుద్ధి అవ్వదు. నిజంగా అంటే నరికినా తప్పులేదు ఇలాంటి వాళ్ళని. అలాంటిది ఆదిత్య ఓం ఆ పిల్లోడిని, ఒరేయ్ నువ్వు ఫస్ట్ డే వచ్చి ఏదో పనికి మాలిన ఎమోషనల్ స్టోరీ చెప్పావు, అది ఎవ్వడికి కూడా కనెక్ట్ అవ్వలేదు, అయినా సరే ఎక్కడో నువ్వు నాకు కొంచెం కనెక్ట్ అయ్యావు అని అన్నాడు. అది ఎక్కడ కనెక్ట్ అయ్యాడో వీడికి తెలియదేమో కానీ, మనం లాలీపాప్ టాస్క్ వెళ్తే అక్కడ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. లాలీపాప్ టాస్క్ లో ఆదిత్యం ఏమన్నాడో తెలుసా? నా పెద్ద కొడుకుని చూస్తే మీకు చూపిస్తాను, మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు, నేను అందుకే మణికంఠకు బాగా అటాచ్ అయ్యాను, నా కొడుకు అచ్చం వీళ్ళలా ఉంటాడు అన్నట్టు చెప్పాడు. సేమ్ అలాగే నీలో మణికంఠలో ఆదిత్య ఓమో కొడుకుని చూసుకొని, అరే నా కొడుకే నా పక్కన ఉన్నాడు అన్నట్టుగా చూసుకొని మంచి చెడు చెప్తా, ఎవడైతే నిన్ను అసహించుకుంటున్నాడో నీకు కూడా తెలియకుండా వాడి దగ్గరికి వెళ్ళి ఒరే మణికంఠని అసలు అసహించుకో మాకు, వాడు నిజంగా మంచోడు, మాట అనుంటాడులే పిల్లోడు అర్థం చేసుకో, ఇలా అందరికీ చెప్పి హౌస్ లో అందరినీ పాజిటివ్ చేసి నిన్ను ఏమి అనకుండా చేసి, ఇప్పుడు అతను నీ వల్ల హర్ట్ అయ్యి నువ్వు నీ పద్ధతులు పాళ్ళు నచ్చక నిన్ను నామినేట్ చేసి ఆ పాయింట్ చెప్పాడు. ఒరే మణికంఠ, నేను నీ కోసం ఇంత చేశాను, అయినా సరే నువ్వు మారట్లేదు, అందుకే నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను, కనీసం ఈ నామినేషన్ అయినా దృష్టిలో పెట్టుకొని నువ్వు మారుతావేమో అని నా ఆశ అని ఒక తండ్రిలా చెప్పాడు. ఇప్పుడు ఈ మణికంఠ సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి నిజంగా మనిషి అనేవాడు ఎప్పుడు ఇలా ఉండడు. ఎవడరా నిన్ను నా వెనకాల తిరగమనింది? నేను అడిగాను నిన్ను నా వెనకాల తిరుగు, నేను అడిగాను నిన్ను నన్ను పొగుడు, నేను అడిగాను నిన్ను నా గురించి నలుగురికి మంచి చెప్పమని అంటే, అసలు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లా. నిజంగా అలాంటి వాళ్ళకి ఆ ఎలా ఏమన్నా తక్కువే. ఫేక్ క్యాండిడేట్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. అలాగే సేమ్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా అలాగే గొడవ పడ్డాడు, అది కూడా ఫేక్ గొడవే. మనకు చెప్పిన స్టోరీ వేరు, అక్కడ జరిగిన స్టోరీ వేరు. సో ఏదేమైనా సరే మణికంఠని మీరు ఎందుకు సేవ్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఓట్లు పడతానే ఉన్నాయి, టాప్ లో ఉంటున్నాడు. మరి నిజంగా మీరే సేవ్ చేస్తున్నారా? అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎవడో ఒకటి ఎట్లా ఎవరిని అడిగినా సరే పోయి చిచ్చి తుత్తుతూ అంటున్నాడు. చూస్తేనే వాడు టాప్ లో ఉంటున్నాడు. వాడు ఏమన్నా పిఆర్ ని పెట్టుకున్నాడా లేకపోతే బిగ్ బాస్ నే కొన్నాడా నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే మాత్రం ఓటింగ్ లిస్ట్ లో మాత్రం టాప్ లో ఉన్నాడు. ఒక మనిషిగా, ఒక కంటెస్టెంట్ గా, ఒక అసలు చిచ్చి మాట్లాడుకోవడం కూడా దండగా వీడి గురించి. అన్నిట్లోనూ లీస్ట్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఇకపోతే అదే నామినేషన్ లోకి వెళ్తే మనం ఇప్పుడు యష్మి వర్సెస్ సోనియా మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ ఇలాగే సోనియా వర్సెస్ మన విష్ణుప్రియ ఎవరు బెస్ట్, ఎవరు లీస్ట్, ఎవరు చెడు, ఎవరు మంచి అని మాట్లాడుకుంటే చాలా మందికి చాలా రకాలు అర్థమయ్యాయి. సరే నాగ్ సార్ వచ్చి ఏదో రకంగా
కన్క్లూజన్ అయితే ఇచ్చాడు. అయినప్పటికీ కూడా చాలా మంది సాటిస్ఫై అవ్వాల. అది ఇంకా కొనసాగుతానే ఉంది. కానీ ఇప్పుడు తెర మీదకి కొత్తగా వచ్చింది యష్మి వర్సెస్ సోనియా. సోనియా తన పాయింట్స్ బలంగా పెట్టింది. యష్మి ఎందుకో హర్ట్ అయింది. ఈవెన్ పరస్పరం ఇద్దరికి బాగా గొడవైంది. కానీ ఒక విషయంలో నిజంగా మెచ్చుకోవచ్చు. నేనేం మళ్ళీ సోనియాని మొయ్యట్లా. అంత జరిగిన తర్వాత ఆ పిల్ల చాలా అగ్రెసివ్‌గా అయిపోయింది. మొత్తం అయిపోయింది. వరస్ట్ బిహేవియర్ వరస్ట్. ఆమె ఇది, ఆమె అది అని మాట్లాడుతా ఉంటే సోనియా ఎళ్లి ఆమెను హత్తుకొని పోనీలేరా నామినేషన్‌లోనే గదా మనం కొట్లాడుకున్నాము. నామినేషన్ అయిపోయింది. ఇక నుంచి మనం ఇంట్లో కలిసి బ్రతకాలి. నువ్వు నాతో బావుండు, నేను నీతో బావుంటాను అన్నట్టుగా ఒక హగ్ ఇచ్చింది చూసావా? హ్యాట్స్ ఆఫ్. అంటే నామినేషన్ అనేది లాస్ట్ వీక్ వాళ్ళు చూసినటువంటి పనితీరు. లాస్ట్ వీక్ తనకు నచ్చనందుకు తను నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసినందుకు ఈమె పగ పెంచుకొని ఈమె మీద పగ ప్రతీకారాలు పెంచుకొని ఒక రకంగా ఉంది. కానీ సోనియాకున్న క్లారిటీ ఏంటి? నిన్ను నామినేట్ చేసింది లాస్ట్ వీక్ నీ పనితీరు బట్టి. కానీ ఈరోజు నామినేషన్ అయిపోయింది. ఇక నుంచి మనం స్నేహితులుగా ఉన్నా కూడా ఈ వీక్ నుంచైనా మనం బావుంటాం గదా అన్నట్టుగా వచ్చి హగ్ చేసుకుంది. అసలు ఇప్పటివరకు 'బిగ్ బాస్' చాలా సీజన్స్‌లో నామినేషన్స్ చూసాం గానీ, నామినేషన్ అయిన తర్వాత అంటే అంత అగ్రెసివ్ నామినేషన్ అయిన తర్వాత అంత చక్కగా కౌగిలించుకున్నటువంటి కంటెస్టెంట్ అంటే సోనియా అనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆమె మీద గౌరవం రెట్టింపు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇదే నామినేషన్ చూసుకుంటూ వెళ్తే నబీల్ చాలా చిరాగ్గా ఎందుకు అరిచాడో తెలీదు, ఏం నామినేట్ చేశాడో తెలీదు, ఎందుకు చేశాడో తెలీదు, ఎవరిని చేశాడో కూడా వాడికి తెలీదు. కానీ నామినేట్ అయితే చేసేసాడు మొత్తానికి. ఎందుకు నామినేట్ చేసావురా అంటే, నువ్వు ఆ రోజు అదేదో చేసావు అందుకు ఏం చేసావు చెప్పు. ఏదో ఒకటి చేసి ఉంటావు కదా అందుకే నామినేట్ చేసావు. ఫస్ట్ వీక్ ఎలాగైతే పృథ్వీ నామినేట్ చేశాడో నువ్వు టవల్ అక్కడ ఆరేసావు, కప్ అక్కడ పెట్టావని పిచ్చి పిచ్చి రీజన్స్ తోని అదే కొనసాగుతా ఉంది. కాకపోతే అరుస్తున్నాడు, అగ్రెసివ్ అవుతున్నాడు. ఈ అరుపులు కేకలు కూడా ఇంకొకరిని చూసి నేర్చుకుంటున్నాడు అనుకోవచ్చు కానీ పెద్ద విషయం ఏం లేదు. ఎంత అరిచినా, ఎన్ని కేకలు పెట్టినా, ఎంత గగ్గోలు పెట్టినా సరే వీళ్ళైతే బిగ్ బాస్ విన్నర్ అవర్. అది అందరికీ తెలిసిన విషయం. మరి వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు కానీ ఒక రకంగా అయితే సాగుతా ఉంది. కానీ మొత్తానికైతే ఈరోజు నామినేషన్స్ ప్రతి ఒక్కరు కూడా, ఇంకా సీత నామినేషన్ అయితే మరీ విచిత్రం. నువ్వు ఎమోషనల్‌గా ఉన్నావని నామినేట్ చేయడం. ఎమోషన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అంతే. ప్రతీది దాచుకోలేరు. దాచుకుంటే ఇక నువ్వు ఇక్కడ పనికిరావు, వేస్ట్. ఎమోషనల్ అవుతున్నావు అంటే అది తన ఫీలింగ్ అది. తన ఫీలింగ్‌ని నువ్వు కాదనడానికి నువ్వెవడివి యాక్చువల్‌గా చెప్పాలంటే? నీ కోసం ఆ పిల్ల ఎందుకు తన ఎమోషన్స్ దాచుకోవాలి? సో, అందుకని చెప్పి నామినేట్ చేసేసారు. అదే నామినేషను. విచిత్రంగా సాగాయి. అండ్ నామినేషన్స్‌లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందైతే 100% ప్రేరణ. చాలా మంది తను లాస్ట్ టైమ్ నువ్వు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావు అన్నారు కానీ సంచాలక్‌గా ప్రేరణ అస్సలు ఫెయిల్ అవ్వలేదు. ది బెస్ట్ సంచాలక్ ఇన్ ద ఓవర్ బిగ్ బాస్ సీజన్స్ ఫర్ ఎవర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్యుయేషన్ చూసి అప్పటికప్పుడు రూల్స్ మార్చుకుంటూ ఏదో రకంగా ఆటను కొనసాగించింది. అండ్ ఎవడైతే ఓడిపోయాడో ఓటమి అంటే ఓటమి అంతే, గెట్ లాస్ట్ అని ఖండిగా చెప్పింది. అండ్ నెక్స్ట్ లాస్ట్‌కి ఇద్దరు గెలిస్తే ఇద్దరిని కూడా గెలిపించింది. చెరో సగం ఇప్పించింది. ఇది ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అగ్రెసివ్ అంటారో ఇంకేమంటారో కానీ, అండ్ అగ్రెసివ్ అంటే మళ్ళీ గుర్తొచ్చింది పృథ్వీరాజ్. ఇతన్ని నువ్వు అగ్రెసివ్‌గా ఉన్నావు అని చెప్పేసి నామినేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా నాగమణికంట. అగ్రెసివ్‌గా ఉంటే ఏంటి ప్రాబ్లమ్ అంటే అది తన నేచర్. అగ్రెసివ్‌నెస్ ఈజ్ హిస్ నేచర్. అంటే ఆ అగ్రెసివ్‌నెస్ వల్ల ఏమన్నా బిగ్ బాస్ షోకి ఏమన్నా నష్టం జరిగిందా? అతను అగ్రెసివ్‌గా ఉన్నంత మాత్రాన స్టార్ మా రేటింగ్ పడిపోయిందా? అతను అగ్రెసివ్‌గా ఉన్నంత మాత్రాన బిగ్ బాస్ కొంప తగలబడిపోయిందా? ఏమీ లేదు కదా! అది నువ్వు మార్చుకో. నువ్వెవడురా చెప్పడానికి ఆయన్ని మార్చుకోమనడానికి? అది తన ఇష్టం. తను మార్చుకోవాలా వద్దా? తను ఎలా ఉన్నాడో హౌస్‌లో అలా ఉన్నాడు. నీకు తన ప్రవర్తన నచ్చితే నువ్వు దూరంగా ఉండు. నువ్వెవడు అతని దగ్గరికెళ్ళడానికి? నువ్వెవడు ఆయన్ని మార్చుకోమని చెప్పడానికి? ఇది జరిగింది ఓవరాల్‌గా. సో, మొత్తానికైతే నామినేషన్స్ పరంపర అయితే కొనసాగింది. అండ్ సోనియా అయితే సేవ్ మోడ్‌లో ఉంది ఈసారి. ఇకపోతే లాస్ట్‌లో అభయ్ బేతికంటే నామినేషన్‌లోకి వచ్చాడు చాలా విచిత్రంగా. కాకపోతే కర్మగాలి విషయం ఏంటంటే ఈ వీక్ అతనే ఎలిమినేట్ అయిపోతున్నాడు. ఇది స్లోగా అందరికి అర్థమైపోతది. నేను ఫస్టే చెప్తున్నాను. ఇంకా ఓటింగ్ లైన్స్ కూడా మొదలవ్వాల. బట్ ఈ వీక్ ఎలిమినేషన్ అభయ్ బేతికంటి. ఎందుకు అంటే ఇద్దరు క్లాన్స్ ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేసుకోండి. ఒకరిని నామినేట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళిద్దరు డిస్కషన్, నువ్వు ఆల్రెడీ లాస్ట్ వీక్ 2 సార్లు నామినేట్ అయ్యావు కదా, ఈసారి నేను అవుతాను తనంతట తానే అన్నాడు. యాక్చువల్‌గా ఈ డిస్కషన్ ఎలా ఉండాలి అంటే నేనవను అని వీళ్ళు చాలా ఇదిగా కొట్లాడుకొని ఏడ్చి గగ్గోలు పెట్టి ఒక రోజంతా కంప్లీట్ అయిన తర్వాత సరే బిగ్ బాస్ ఓకే ఇలా అయింది కాబట్టి నేను అవుతున్నానని ఒక మాట అంటే ఓకే.
చాలా సింపుల్‌గా ఎళ్లి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న అందరూ వైట్ పోసారు గదా! దానికోసం అని జెప్పేసి ఈ వీక్ నేనే సేవ్ అవుతా అనుకున్నాడేమో. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అది. ఎళ్లి ఏముంది బిగ్ బాస్ ఆయన ఆల్రెడీ నామినేషన్‌లో ఉన్నాడు గదా! నేను లేను గదా! నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎలాగో క్లాన్‌ని నేనే గెలుస్తాను. అసలు బిగ్ బాస్ టైటిల్ గూడా నాదే. ఎందుకు మీరందరూ ఇంత ఇదిగా కష్టపడ్డం? ఖచ్చితంగా నేను సేవ్ అవుతాను. అందుకే నన్ను నేను నామినేట్ చేసుకుంటున్నానని సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. సెల్ఫ్ నామినేషన్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ బిగ్ బాస్ సీజన్. ఫస్ట్ సీజన్ నుంచి ఈ 9థ్ సీజన్, నేను ప్రతిసారి 9థ్ అని ఎందుకంటానంటే ఓటీటీని కూడా కలుపుకొని, ఈ 9 సీజన్స్‌లో ఇప్పటి వరకు కూడా సెల్ఫ్‌గా నామినేట్ అయినోడు ఎవ్వడు కూడా సరే బయటపడ్డ దాఖలాలు లేవు. అందరూ కూడా డైరెక్ట్ ఖరాఖండిగా ఇంటికెళ్ళిపోయారు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ అబ్బాయి కూడా ఈసారి అదే చేశాడు. అండ్ అభయ్ బేతికంటి ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే వ్యక్తి. ఇకపోతే 12 మందే ఉంటారు తర్వాత. మరి మిగతా వాళ్ళెవరు? ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడొస్తాయి? వాళ్ళ వల్ల ఉద్ధరిస్తాము అనేది పక్కన పెడితే, శేఖర్ భాషని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపే అవకాశాలున్నాయి. అలాగే బేబక్కని కూడా లోపలికి పంపే అవకాశాలున్నాయి. ఇది అందుతున్న వార్త మాత్రమే. ఎంతవరకు అథెంటిసిటీ ఉందనేది మాత్రం తెలీదు. ఏదేమైనప్పటికీ నామినేషన్స్ మాత్రం అన్‌ఫెయిర్‌గా జరిగాయి. ఎవడు కూడా పర్ఫెక్ట్ నామినేషన్ ఎయలా. అంటిల్ అండ్ అన్‌లెస్ సోనియా ఒక్కతే పర్ఫెక్ట్ నామినేషన్ అనేది ఏసింది. అండ్ ఈవెన్ మన సీత కూడా పర్ఫెక్ట్ నామినేషన్స్ ఏసింది. మిగతావాళ్ళందరూ కూడా ఏదో ఎయ్యాలి కాబట్టి ఏసాము అన్నట్టుగా ఉంది. నువ్వు పప్పుచారు వండలేదు. ఇంకా మా బాబోయ్! ఈ నామినేషన్ గురించి అసలు మర్చిపోయాను నేను. నువ్వు 2 గుడ్లు తిన్నావని చెప్పి నామినేట్ చేసింది ఆ పిల్ల. ఎందుకు తిన్నావు అంటే, నాకు ప్రోటీన్ కావాల్సొచ్చింది అందుకు తిన్నాను. నీకు ప్రోటీన్ కావాల్సొస్తే మమ్మల్ని అడగొచ్చు కదా! మా అందరికి మాత్రం ప్రోటీన్ వద్దా? నీకే కావాలా? తిండి విషయంలో గొడవ పడ్డారు. ఆహ్, ఇదొకటే కొంచెం చిరాకుగా అనిపించింది. మిగతాదంతా ఓకే. ఏదేమైనప్పటికీ ఈ వీక్ మాత్రం అభయ్ బేతిగంటి హౌస్ నుంచి ఔట్. ఇది రాసిపెట్టుకోండి. థాంక్ యూ సో మచ్.